ఉన్నటువంటి పరిస్థితి పురాణ పెద్దలతో సంఘ పెద్దలతో మాట్లాడి సంఘం పట్టుకొని చెడిపోకుండా నడుపుతూ మందిరంలో నిలబడేందుకు మాట్లాడుతుంది వందనాన్ని స్తోత్రం రాజ్యము దేశంలో కాపాడే దేవుడు గొప్ప దేవుడు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని రాజులను గెలిచిన సర్పంచులను సర్వాధికారులను గ్రామాధికారులను మొత్తం దేశ నాయకుల రాజ్య నాయకులు అందరినీ కాపాడుతారు. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవాన్ని పాదాలకు వందనాలు. వర్షం పడాలని ప్రార్థన చేస్తున్న 6 రోజులైతండి తిరుమల తప్పకుండా చేస్తున్న వర్షం కుమ్మరిందండి. జనాలు బతుకుతలేరు, పంటలు ఎండిపోతున్నాయి. తండ్రి వందనాలు వందనాలు నిలిచిపోతారు. తెల్లదాకా వర్షం కుమ్మరిందండి. వర్షం పడకపోతే బతకలేదు, జనాలు నాశనం అయిపోతుంది. ఈ దినం ఓపరు తండ్రి 3 మందులు దానికి చచ్చిపోతారు జనాలు. అప్పుడు ఎక్కైపోతాయి, బాధలు ఎక్కైతాయి, పంటలు పడకపోతే బతకలు. తండ్రిని పాదాలకు వందనాలు తీసుకోతారు. పరిశుద్ధుల గొప్ప రాజ్యము దేశము కాపాడుతున్న తండ్రి వర్షం కుమ్మరి తండ్రి మేఘాలను సముద్రం పట్టి వర్షం తీసుకొచ్చి భూతాన్ని తడిపి పంటలు పండాలి. తండ్రి గొప్ప దేవానికి వందనా. ఏదైనా పంట కొద్ది పోవాలి కదా, కానీ ఇంకా కాలం పోతే బతకలేదు. పరిశుద్ధుల మహోన్నతుడా గొప్ప దేవస్థానం తండ్రి నా బిడ్డల కొరకు నా బిడ్డలు ప్రార్థన చేసుకోండి తండ్రి. నా బిడ్డలు, నా అల్లుడు, నా మనమాను, నా మన్నగాను, నా కుటుంబం మొత్తం గొప్ప దేవుడు కాపాడమని. వాళ్ళకి ఏ నొప్పులు రోగాలు సైతాను దగ్గరికి రాకుండా దూరం వెళ్ళకూడదు. చెడ్డ కళలు పడకూడదు. గొప్ప దేవుడు అవుతుంది, పరిశుద్ధ ఆత్మ దేవుడు అవుతుంది. నా బిడ్డలు ఇంజక్షన్ భూమిలో కంచెనేసి వాళ్ళని కాపాడు. బోధగొడ్డుని కూడా కాపాడు. వాళ్ళు నడిచే అన్ని డాక్టరు కేసీపు ఏదున్నా మంచిగా నడవాలి, ఆగిపోవద్దు. తండ్రి ఏ అపాయం కావద్దు, ఆవిడికి తగ్గకూడదు. గొప్ప దేవుడు అవుతుంది, అన్ని కాపాడే దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు అవుతుంది. నా కుటుంబం మొత్తం కాపాడు. నరకంలో పోకుండా అగ్నిగుండం లేకుండా పరలోక రాజ్యం తీసుకుపోవాలి ప్రార్థన చేస్తున్నాం. పరలోకంలో జాగుంచమని అడుగుతుంది తండ్రి. గొప్ప దేవ పరిశుద్ధ ఆత్మరాని పాదాలను వందనాలు తీసుకుంటాం. గొప్ప దేవుడు అవుతుంది అనుకుంటే అన్ని సాయం చేసే దేవుడు. రాయిపెళ్ళామన్నట్టు సంతానం ఏమని ఏడాది 360 దినాలు కొత్త దినం తప్పకుండా చేస్తున్నారు. దాన్ని ఉపయోగం తగ్గించు. దాని లోపల ఉన్న నీరు కరగొట్టి పడే దాని ఆత్మ సమాధానం సంతోషము దాని ఈ నొప్పులుగా తీసేసి సంతానము కావాలి అని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు పరిశుద్ధుగా మహోన్నతుగా గొప్ప దేవుని తర్వాత సంతాప కార్యంలో తగ్గించు. అన్నాక శక్తులు బలమే మాతో మాట్లాడు తండ్రి. నీకు వందనాలు. రాత్రి వారు నేను నిలవకుండా నేను మరవకుండా నా ప్రాణం నేను తీసుకుపోయిందాక నేను నిలవకు. ఇంత చేతనదంటే పొద్దున్న ప్రార్థన చేస్తాను, నేను ఆలోచిస్తాను, నేను ఆరాధిస్తాను, నేను శుద్ధిస్తాను. తండ్రి గొప్పవాడవు. మమ్మల్ని అందరికీ సంతానం మంచిది తండ్రి. ఇంకొక అప్పటి మరొకదానికి మంచిగా మార్పు కావాలి. మరొకటి సందేశం అప్పుడైనటువంటి నాలుగు కాపాడాలని సంతోషం కొడుకు ఉండాలి. నమ్మిన మంచి మంచి సర్వ నా తండ్రిని వాళ్ళని నా కుటుంబం కాపాడు. ఏ అపాయం రాకుండా కంచెని కాపాడు. గొప్ప దేవుడా నీకు వందనాలు వందనాలు. భూమి చుట్టూ కంచెని ఎన్నో చుట్టూ కంచెని అందరికీ నా కుటుంబం ఎంతమంది ఉన్నారు, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా మన్నాళ్ళు, నా కుటుంబం కాపాడమని అడుగుతున్న పరిశుద్ధ అయ్యో తండ్రి